టీడీపీలోనే రఘురామకృష్ణ గారి యొక్క కేసు ఇంకా కొలిక్రాల. దానివల్ల ఆయన చాలా సతమతం అయిపోతా ఉన్నారు. చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతా ఉన్నారు. ఎందుకంటే తనని వైసీపీ ప్రభుత్వంలోని చిత్రహింసలు పెట్టిన ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఓన్లీ సస్పెండ్ చేసి మాత్రమే పక్కన పెట్టని చెప్పేసి తనకు తాను కృంగిపోతా ఉన్నాడు. అతని మీద అయితే ఎత్తుల మీద ఎత్తులు వేస్తా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు గారిని పక్కన పెడితే ఐపీఎస్ సునీల్ గారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఇరకాటంలో పెట్టే దిశలో అయితే ఆయన పోతా ఉన్నారు. ఇప్పుడు ఐపీఎస్ సునీల్ గారి కంటే ఎక్కువ రఘురామకృష్ణరాజు గారికే ఎక్కువ ప్రమాదం పొంచినట్లుగా ఉంది. అది కూడా ఎవరి వల్ల అంటే అది ఎవరి వల్ల నేను చెప్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ అని కామెంట్ చేసి కోరుకుంటున్నాను. ఇంకా అది ఎవరైనా తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని అయితే సస్పెండ్ చేయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో సస్పెండ్ అయిన రోజు నుంచి కూడాను ఈ సునీల్ కుమార్ గారు ఏం చేస్తున్నారంటే రఘురామకృష్ణరాజు గారి మీద కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. ప్రతిరోజు 3-4 పోస్టులు పెడుతూనే ఉన్నారు అన్నమాట. ఏమని, రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆయన్ని పదవి నుంచి తొలగించండి, పదవి నుంచి తొలగించిన పక్షంలోని ఆయన సిబిఐ ఎంక్వైరీలోని సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి, పవర్లో ఉన్నాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తేనే ఆయన ఈ ఎంక్వైరీలో సరైన పద్ధతి జరుగుతుందని చెప్పేసి ఐపీఎస్ సునీల్ కుమార్ ఈ విధంగా అయితే ట్వీట్లు చేస్తున్నారు. సో అంతేకాకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ ఇంకో వివాదాన్ని బయట తీసుకొచ్చాడు. అది త్రిపుల్ గారికి అయితే చాలా ప్రమాదం పొంచి ఉంది దీంట్లో. ఎందుకంటే క్లియర్ కట్గా ముక్సూటుగా ఆయన్ని బయటకు తీసుకొస్తా ఉన్నాడు. ఎలా అంటే ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఒక సంచలన ట్వీట్ అయితే విడుదల చేశారు. అదేంటంటే రఘురామకృష్ణరాజు గారు ఎస్బీఐ ఫ్రాడ్లోని ఇరుక్కున్నారు కదా, మరి ఎస్బీఐ ఫ్రాడ్ సంబంధించిన విషయాల్లోని డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటపడ్డాయి. మరి ఆ విషయంలో అయితే త్రిపుల్ గారిని సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించాలి కదా, ఎందుకు మీరు తొలగించట్లేదు, ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి సిబిఐని అయితే సూటుగా అడుగుతా ఉంది. సో సిబిఐని మీరు ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కనుక మీ మీద తిరిగి కేసు వేస్తా అని చెప్పేసి సిబిఐని కూడా ఈయన బ్లాక్మెయిల్ చేసినట్లుగా అయితే ఒక వార్త కూడా వస్తూ ఉంది. సో అసలు ఇంకొక పెద్ద వార్త ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారి యొక్క ఈ ఎస్బీఐ ఫ్రాడ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పత్రాలు అసలు ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి ఏ విధంగా చేరాయి అనేది ఇప్పుడు పెద్ద షాకింగ్ వార్త. అది కూడా ఎవరు ఇచ్చారని ఒక పెద్ద వార్త బయటపడ్డది. అదేంటంటే కూటమి ప్రభుత్వంలోనే కొంతమంది రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా ఉండే ఈ ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి ఈ ఎస్బీఐ ఫ్రాడ్కి సంబంధించిన పత్రాలు ఇచ్చారని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే బయటపడ్డది. సో ఈ విధంగా చూసుకుంటే ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి ఒక బలం ఏర్పడింది అన్నమాట. కూటమియే త్రిపుల్ ఆర్కి వ్యతిరేకంగా వెళ్తుందని, కూటమి ప్రభుత్వం ఐపీఎస్ సునీల్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి బయటకు వార్తలు వస్తున్నాయి. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ సునీల్ కుమార్ గారు చేసిన ట్వీట్లు మాత్రం నిజమే. అది కూడా సిబిఐని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేశారు. మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే మాత్రం నేను మీ మీద కేసు వేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఒకవేళ ఎస్బీఐ ఫ్రాడ్ అనేది నిజమైతే కనుక త్రిపుల్ ఆర్ గారిని సిబిఐ 100% అరెస్ట్ చేస్తుంది. ఒకవేళ అలా అరెస్ట్ చేస్తే మాత్రం 100% ఐపీఎస్ సునీల్ గారు ఎదురుగాను త్రిపుల్ ఆర్ ఓడిపోయినట్టే. ఇప్పుడు ఆయన ఆడుకుంటున్నాడు అన్నమాట. ట్వీట్ల రూపంలో ఆడుకుంటున్నాడు. అది కూడా సాక్ష్యాధారాలతో ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, సునీల్ కుమార్ గారి మీద ఉక్కుపాదం మోపుతుందా లేదా అటు త్రిపుల్ ఆర్ మీద ఉక్కుపాదం మోపుతుందని మరి వేచి చూడాలి. చూసారు కదా, ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.